స్వర అయితే సారంగి విషయం తెలిసి, సారంగి నువ్వెంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒకసారి నన్నైనా సరే కలిస్తే నేను నీకు ఏదో ఒక సాయం చేసేదాన్ని కదా, సరేలే ఇప్పటికైనా నాకు తెలిసింది కదా, ఇదిగో ఈ డబ్బులు తీసుకో, ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి నీ కూతురికి కొంచెం నయమయ్యేలా చూడు, నువ్వు కూడా టైంకి తిను, టైంకి జ్యూసులు అవి తాగుతూ ఉండు, నువ్వు నీరసంగా అయిపోయావు, బాగా నీరసంగా ఉన్నావు, అయినా నువ్వు నీరసంగా ఉంటే నీ కూతుర్ని ఎలా చూసుకుంటా చెప్పు, నువ్వు టైంకి జ్యూసులు అవి తాగు, ఇదిగో ఈ డబ్బులు తీసుకో అని చెప్పి సారంగి చేతిలో స్వర అయితే డబ్బులు పెడుతుంది. అది చూసి సారంగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటమ్మా ఇది, నేను మీకు ఎంత అన్యాయం చేశాను, కానీ మీరు నాకు మంచి జరగాలని కోరుకుంటున్నారు, నా బిడ్డకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళకి నేను అన్యాయం చేశానా, నా మీద నాకే అసహ్యం వేసేస్తుందని తనైతే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక స్వర అయితే ఏంటి సారంగి అలా చూస్తూ ఉన్నావు, వెళ్ళు కడుపు నిండా తిను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న సారంగి స్వరతో ఇలా అంటూ ఉంటుంది, అమ్మ మీకు అంతా మంచి జరుగుతుందమ్మా, మీరు అందరు మంచి కోరేవారు, మీకు ఆ దేవుడు అనుకున్నది ఇస్తాడమ్మా, మీకు ఎప్పుడు అన్యాయం జరగదమ్మా, మీకు జరిగిన అన్యాయం అయినా సరే మీకు తిరిగి వస్తుందమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినే స్వర అయితే ఏంటి సారంగి ఏం మాట్లాడుతున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. అదేం లేదమ్మా, ముందు ముందు మీకే తెలుస్తుంది, మీకు జరిగిన అన్యాయానికి తగిన పరిష్కారం ఆ దేవుడు త్వరలోనే చూపిస్తాడమ్మా అని చెప్పి సారంగి అయితే స్వరతో తన బిడ్డ గురించి అయితే తన మనసులో అంటూ ఉంటుంది. అది విని స్వర అయితే దేని గురించి మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.